హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జయ కిచెన్. ఈరోజు జొన్న పిండితోటి జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీ, త్వరగా చేసుకోవచ్చు. ముందుగా జొన్నలు బాగా కడిగి ఆరబెట్టుకొని పిండి పట్టించుకోవాలండి. ఆ పిండిని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఒక కప్పు జొన్న పిండిని తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. పిండి బాగా మరిగించుకున్న నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా పోసుకుంటే పిండి జావ అయింది. చూసుకుంటూ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. వేడి నీళ్ళు పోసినమ్మటే చేయి పెట్టి కలపలేము కదా, అందుకని కొంచెం వాటర్ పోసి గరిటెతోటి మిక్స్ చేసి ఒక పావు గంట సేపు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. అప్పుడు ఆ వేడి వాటర్కి పిండి బాగా ఉడికినట్టుగా రొట్టెలు మెత్తగా వస్తాయి అన్నమాట. చూడండి, పావు గంట తర్వాత ఎంత స్మూత్గా వచ్చిందో పిండి. ఇంకే ఉండలు చేసుకొని ఇంకా 1 by 1 ఉండలు చేసుకోవటమేనండి. మన ఇంట్లో చెక్కలు చేసే మిషన్ ఉంటుంది కదండి, చెక్కల మిషను, పూరి ప్లస్. దీని మీద ఒక కవర్ వేసుకొని దానికి ఆయిల్ రాసి ఇలా చేస్తే రొట్టె చాలా ఈజీగా వచ్చేసిద్దండి. రొట్టెలు చేయటం రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. చూడండి 1 by 1 ఎంత త్వరగా అయిపోతున్నాయో జొన్న రొట్టెలు. హెల్త్కి మంచిది కదా, చక్కగా వచ్చేస్తున్నాయి. జొన్న రొట్టెలు చేయాలంటే అబ్బో భయపడాల్సి వచ్చేది కదండి. ఇప్పుడు అవసరం లేదు, ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. ఇలా 1 by 1 నొక్కున్న తర్వాత ఇంకా పెనం వేడి చేసుకొని ఇంకా కాల్చుకోవటమే. అంటే ఇవి చపాతీ అంత త్వరగా కాలవండి, కొంచెం లేట్ అయింది. 1 by 1 కాల్చుకున్న తర్వాత ఏ కర్రీతోనైనా బాగానే ఉంటాయి జొన్న రొట్టెలు. సర్వ్ చేసుకోవటమే. ఆ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. ఇలా తుంచుతుంటేనే తునిగిపోతున్నాయి అసలు. ఇంకా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.